అమ్మా సీత, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం లేదు తాతయ్య, మీతో శృతి కలిపిన సంతోషం, ఎక్స్టసీ. మ్యూజిక్ ఇస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ రియల్ అండ్ ఎటర్నల్. ఐ మీన్ అంటే సంగీతం. Was it a vision or walking dream? What is that music? Do I wake or sleep? ఐ ప్రిష్టో. తాతయ్య మీరు ఇంగ్లీష్? ఏమ్మా, నేను కిడ్స్ పోయిటరీ చెప్పకూడదా? మీకు ఇంగ్లీష్ తెలుసని డాడీ నాతో చెప్పలేదు తాతయ్య. వాడికి తెలియదమ్మా, వాడు అమెరికా వెళ్ళిన తర్వాతే నేర్చుకున్నాను. దేనికి తాతయ్య? అమెరికాలో పుట్టి పెరిగే నా మనవలు మనవరాళ్ళు తెలుగు తెలియక అవస్థ పడతారేమోనని నేర్చుకున్నానమ్మా. అదృష్టవశాత్తు నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు అనుకో, కేవలం నీకోసమే నేర్చుకున్నానమ్మా. తాతయ్య నేను అదృష్టవంతురాల్లా ఇంగ్లీష్ భాష పుణ్యం చేసుకుందా? మేమంటే మీకు ఇంత మమకారమా తాతయ్య? మమకారమే కాదమ్మా, కోపం కూడా. తాతయ్య కోపం మీ మీద కాదమ్మా, మీ నాన్న మీద. అసలు ఆ కోపం కూడా ఎక్కువ కాలం ఉండేది కాదేమో, కొన్నాళ్ళు పోతే నేనే మాట్లాడేసేవాడినేమో. కానీ ఇప్పుడు కోపం ఏమిటో తెలుసా? వాడు తప్పు చేశాడని నేను శిక్ష వేస్తే ఆ శిక్ష అనుభవించకుండా తప్పించుకు పారిపోయాడు. ఇంకా నా గౌరవం ఏముంది? నేను వేసిన శిక్షకు విలువే ఉంది. రాని నేనే అడుగుతా. రా చక్రవర్తి. నాన్న బాగున్నారా? అమ్మ లోపలుందా? ఉంది. ఏమిటి మావయ్య గారు పిలిపించారు? వాసు వస్తున్నాడని కబురు వచ్చింది, నీతో మాట్లాడదామని. నమస్కారం బావగారు. అదే ఇప్పుడు కూర్చో. ఏం బ్రదర్ ఎలా ఉన్నా? కన్సర్ ఫ్యాక్టరీ అడ్డడ్డడ్డడ్డి పెద్దలుడు కూడా ఇక్కడే ఉన్నాడు. శుభం. ఏంటో బావగారు, చేత వచ్చిన వేళ విశేషం. మీ ఇంట్లో అన్ని శుభాల మీద శుభాలే. ఏమయ్యా చక్రవర్తి, నువ్వేం శుభకారం మీద వచ్చినట్టు? వాసు వస్తున్నాడు కదా, వీలునామా రిజిస్టర్ చేయిద్దామని నేనే పిలిపించాను. వీలునామాకి తొందరే వచ్చిందమ్మా. ఎలాగూ తమ్ముడు వస్తున్నాడు కదా, వాడంటే నాకెంత ప్రాణమో నీకు తెలుసు. సీతను కాశీకిచ్చి పెళ్లి చేస్తే నీ కళ్ళ ముందే ఉంటుంది కదా నీ మనవరాలు. అదేమిటక్కయ్యా నా నోట్లో మాట నువ్వంటున్నావు? సీతని మా మరిదికి అడగాలనుకుంటున్నాను. సీతకి మీ అబ్బాయి కంటే మా అబ్బాయి దగ్గర వరుస కదండి. పైగా వాళ్ళిద్దరూ సొంత మేనత మేనమామ బిడ్డలు. చక్రవర్తి, అమెరికా పిల్లకి వరుసలేంటయ్యా, అవసరం ముఖ్యం. పైగా మీ ఊడు మా ఊరికంటే చిన్నోడు కూడాను. అప్పుడే పెళ్లికి తొందర ఏంటి? దాని పెళ్లికి తొందర ఏంటి ఇందుమతి? చిన్నపిల్ల నిన్నగాక మొన్నొచ్చింది, అప్పుడే పెళ్ళేంటి? వచ్చింది మొన్ననే గాని పుట్టింది మొన్న కాదుగా వదినా. నీ ముగ్గురు పిల్లలకి ఈ వయసులోనే పెళ్లిళ్ళు చేసి కాపురాలు కూడా పంపించావు, మర్చిపోయావా? నా పిల్లల పెళ్లిళ్ళు నేను చేయడం వేరు వీరభద్రయ్య. వాసు విషయంలో నేను ఒకసారి దెబ్బతిన్నాను. ఇప్పుడు వాడి కూతురు పెళ్లి విషయంలో జోక్యం చేసుకొని చేతులు గాల్చుకోవడం నాకు ఇష్టం లేదు. తాటేసే మాటలు గాని ఇప్పుడు వాసు మీ మాట కాదంటాడంటండి. మా సంబంధం ఇష్టం లేదో చెప్పేయండి. ఏ మా పవన్ కుమార్కి ఏమైంది? మా కాశీకి ఏం తక్కువైందని? బాగుందర్రా, నిన్నగాక మొన్న అంతా కలిసామో లేదో సీత పెళ్లి గురించి అప్పుడే గొడవకి దిగారా. ఇంతకీ సీత అభిప్రాయం కనుక్కున్నారా? సీత, అమ్మా సీత. అమ్మా సీత, మీ నాన్నగారు టెలిఫోన్ నెంబర్ ఇయ్యమ్మా. ఇవ్వమ్మా, మాట్లాడతారట. టెలిఫోన్ నెంబరు? మాట్లాడమేంటి? అబ్బాయే స్వయంగా వస్తుంటే రాని, ముందు నేను వాడితో మాట్లాడతాను, తర్వాత ఎవరేం మాట్లాడతారో చూస్తాను. చిన్నపిల్లకి అప్పుడే పెళ్ళంట. పెళ్ళి నా పెళ్లి విషయమే కదా తాతయ్య.
అది నాన్నతో నేను మాట్లాడతాను. ఫోన్లో నాన్న మీకు దొరకడం చాలా కష్టం. పైగా నా పెళ్లి నేనే నిర్ణయించుకోవడం అమెరికా పద్ధతి కూడా. ఉయ్యడం ఏమిట్రా పింజారు నా కొడక. అక్కడ సీతమ్మ కూడా ఈడంటే ఈడని కొట్టుకు సస్తున్నారు. నువ్వు 15 ఏళ్ల ముందు పుట్టి సస్తే ఈ ఆస్తి అంతా మనకి దక్కి సచ్చేది. ఇప్పుడు పుట్టి సచ్చేవేట్రా? ఒరే పిచ్చినానా, అదా నీ గోల? ఇంకా నయం, సెంటి సీసాలో నేను ఒంటేళ్ళకెళ్ళినందుకు కొడుతున్నావేమో అనుకున్నాను. అమ్మ నా కొడక. హలో సీత్. ఓ హాయ్ సీత్. సీత్. ఓ మావయ్య, గుడ్ మార్నింగ్. ఏమిటిలా వచ్చా? రన్నింగ్ ఫర్ యువర్ సేక్. రన్నింగ్ దేనికి మావయ్య? ఎనీథింగ్ నో, ఫ్రీలీ రన్నింగ్. యు నో, మై ఫాదర్ ఆస్క్ మై మదర్, మై మదర్ ఆస్క్ మై ఫాదర్, బోత్ ఆస్క్ యువర్ ఫాదర్, యువర్ ఫాదర్ ఆస్క్ యువర్ గ్రాండ్ ఫాదర్, your grandfather, your father, my mother, my father. Understanding. Marriage fix. You husband, I wife. I husband, you wife. Sri S.V.S. Veeranjanaya Pavan Kumar by Sri S.V.S. Veerabhadraya into Sita Ramaya Garu, landlord by Sita is equal to marriage invitation. Kalyana Mandapam, Pantulu there, tali cuts. First night, Shimla. Happy sleep. What? What? Oh no! Oh no! అబ్బా, అదా సంగతి. నేను ఒక పొడుపు కథ అడుగుతాను, దానికి సాయంత్రంలోగా నువ్వు జవాబు చెప్తే నీకు నేను జవాబు చెప్తాను. Ask your stabbing story. స్టాపింగ్? Yes sir. ఓ పొడుపు కదా. Sir. సరే, అదేమిటంటే ఎత్తయింది కానీ లోతయింది, బరువైంది కానీ తేలికైంది, మూసుకుంటే తెరవదు, తెరిస్తే మూసుకోదు. ఏమిటది? What? Height but deep. Weight but light. Close, no open. Open, no close. What is that too? What? Oh! త్వరగా ఏడుకొండలు త్వరగా కానియాలి. ఏడు సీత, ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, పవన్ కుమార్ మావయ్యని ఒక పొడుపు కథ అడిగాను. ఏమిటది? ఎత్తయింది కానీ లోతయింది, బరువైంది కానీ తేలికైంది, మూసుకుంటే తెరవదు, తెరిస్తే మూసుకోదు. ఏమిటది? మనసు. కరెక్ట్. కంగ్రాట్స్ బావా. థ్యాంక్స్. Height, deep, weight, light. Height, deep, weight, light. Close, open, open, close. 7 hills fellow, I got it. Thank you. నా మనసులో ఉన్న మాట చెప్పనా తాతయ్య? చెప్పమ్మా. ఎవరిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకు ఇంతవరకు రానేలేదు. కానీ మా నాన్న తన పెళ్లితో మీ మనసు కష్టపెట్టారు. నేను మీ మనసుని కష్టపెట్టాను తాతయ్య. నా పెళ్లి మీ చేతుల మీదుగా జరిపించండి. మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను. అవును తాతయ్య, మా నాన్న వల్ల మీరు పోగొట్టుకున్న ఆనందాన్ని నా వల్ల పొందండి. నీ నాన్న నిన్ను మళ్ళీ తన దగ్గరకు రానివ్వడేమో. మీ దగ్గరే ఉండిపోతాను తాతయ్య. మీరు అనుభవించిన పుత్రశోకం మా నాన్నను కూడా అనుభవించనియండి. అమ్మా వద్దమ్మా, అది ఎంత శాపమో నాకు తెలుసు. వాసుకు అంత శిక్ష నేను ఇవ్వలేనమ్మా. కానీ నువ్వన్న ఈ ఒక్క మాటతో ఇన్నేళ్ల నా బాధ తీరిపోయిందమ్మా. నేనేమీ నష్టపోలేదనిపిస్తుంది. 20 ఏళ్ల నా వేదన తెలుసుకొని నన్ను ఓదార్చడానికి వచ్చిన మా అమ్మవమ్మా నువ్వు.
ఇప్పుడు మీ నాన్నకన్నా నువ్వే నాకు ఎక్కువ అనిపిస్తున్నావమ్మా. సరే, ఈ సంగతులు మీ నాన్నకి ఉత్తరం రాశావా? రాశాను. సాధ్యమైనంత త్వరగా. రాని వచ్చి వాడే తేల్చుకుంటాడు. నాదే ఉంది. అడిగితే సలహాలు చెప్తాను. ఏమయ్యా పెళ్లి కొడక, షష్ఠి పూర్తి నిన్నైనా ఆ ఊపి ఇంకా తగ్గినట్లేదు. సీతారామయ్య గారా, తమరికి చెప్పడానికి ఏముంది కానండి, చిన్నప్పుడు పెద్దోళ్ళు చేసే 20 ఏళ్ల పెళ్లికి, పెద్దప్పుడు చిన్నోళ్ళు చేసే 60 ఏళ్ల పెళ్లికి గొప్ప ఓరం ఉందండి. అదేమో గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఉంటుందండి. ఇదేమో పంట చేను చూసి గుండె పెళ్ళాడిపోయినట్టును, ఒళ్ళంతా జల్ 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 జల్. చాలే ఊరుకోవయ్యా నీ కవిత్వం. నువ్వు ప్రపంచంలో షష్ఠి పూర్తి నీకు ఒక్కడికే జరిగింది అనుకుంటున్నావా? అవునండి, వచ్చే ఆశుజానికి తమరకు కూడా 60 ఏళ్ళు నిండిపోతాయండి. అంటే తమరు నాకంటే నెల 10 రోజులు చిన్నోరన్నమాట. తమరు చిన్నోరండి బాబు, తమరకు కూడా జరుగుద్దండి ఈ పెళ్లి. అప్పుడు చూస్తామండి తమ సంబడాలు. ఈ సంబరాలు నాకు నచ్చవయ్యా. ఒక బ్రతుకు చాలు, ఒక పెళ్లి చాలు. ఇదిగో ఆ ముఖ మాత్రం అనకండి. సీతమ్మ గోర్లండి చెల్లయ్య గారిని మళ్ళీ 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 పెళ్లి ఆడడానికి పెట్టి పుట్టుకోవాలండి. ఇదిగో ఏండే, ఒక పెళ్ళం సాలేనండి, కానీ ఒక పెళ్లి సాలని మాత్రం అనకండి. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి నిత్య కళ్యాణం పచ్చతోరణం తమరకేంటండి. పైగా అబ్బాయి గారేమో షష్ఠి పూర్తికి వస్తారే. వస్తాడంటావా సుబ్బరాజు? వస్తాడా? వచ్చి తీరతాడండి. అబ్బాయి గారు రావాలనేమో తమరకుంది, తమరకు షష్ఠి పూర్తి చేయాలనేమో మాకుంది. తమకెందుకు తమరు అలా కూకోండి. ఆ కార్డులు గిడ్డు పిల్లలతో కూర్చుని మేము గుర్తించేసి మొదటి కార్డు అబ్బాయి గారికి పంపించేస్తాం. అంతే, అబ్బాయి వచ్చేస్తాడు. ఒకవేళ రాలేదనుకోండి జబ్బట్టుకు లాక్కొచ్చేస్తాం. ఇది మీ నాన్న గదమ్మా. మీ అమ్మకు నాన్నకు ఇక్కడ ఏమేమి అవసరాలు ఉంటాయో చెప్పు. అవసరాలా? ఇప్పుడెందుకు తాతయ్య? చూడమ్మా, రేపు షష్ఠి పూర్తి నాటికి వాళ్ళు వస్తారుగా. ఇక్కడ వాళ్ళకి కావలసిన సౌకర్యాలు ఏమీ లేకపోవచ్చు. అయినా ఈ చోటు వాళ్ళకి కొత్త కాదనుకో. కానీ వాళ్ళు ఇప్పుడు ఉంటున్నది అమెరికాలో కదా. ఇప్పుడు కొత్తగా వస్తున్నారు కాబట్టి కొత్తగా ఇప్పుడు ఏమైనా అవసరం రావచ్చు. అందుకని పని వాళ్ళని పంపిస్తాను. అవేవో నువ్వు పురమాయించు. నన్ను క్షమించండి. వాళ్ళ ఆరాటాన్ని చూడలేకపోతున్నాను. నిజం చెప్పకపోతే వాళ్ళకి ద్రోహం చేసినట్టు నా మనసు దహించకపోతుంది. చెప్పేస్తున్నాను నాన్న. మీ మాట మన్నించినందుకు నన్ను క్షమించండి నాన్న. ఏమండి, బాబు రావాలని కాకపోతే మీరు అసలు షష్ఠి పూర్తికి ఒప్పుకునేవారేనా? నిజం చెప్పండి. నేను ఈ షష్ఠి పూర్తికి ఒప్పుకోకపోతే నువ్వు నన్ను వదిలేసి నీ కొడుకు దగ్గరికి పరిగెత్తేదానివి కదా. నిజం చెప్పు. నిజమేనండి. ఎప్పటికీ వాడొచ్చే జాడ లేకపోతే మాత్రం మనవరాలతో కలిసి అమెరికా వెళ్ళిపోయేదాన్ని. గుండె నొప్పికి వాసుతో వైద్యం చేయించుకునేదాన్ని. నాకు తెలుసు. అలా వెళ్ళిపోతే ఈ వయసులో నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఉండగలనా? నీతో పాటు నేను అమెరికా రావాలి. వస్తే వాసు దగ్గర ఓడిపోవాలి.
అలా ఓడిపోవడం నాకు చేత కాదు జానకి. అందుకే ఈ షష్ఠి పూర్తిగా ఒప్పుకున్నాను. చాలండి. తండ్రి కొడుకుల మధ్య ఓడిపోవడం గెలవడం ఏంటి? వాడొచ్చాక మాట్లాడతారా లేదా? రాని చూద్దాం. చూడడమేమిటి నా మొహం? ఇంకా బింకాలు పోకండి, వెనక తిరిగి పోగలడు. వాడు మీ కొడుకే. ఎక్కడికి వెళ్తాడు? ఇన్నేళ్ల తర్వాత నిన్ను నన్ను చూసిన కళ్ళతో వాడు ఎక్కడికి వెనక్కి తిరిగి వెళ్తాడు? వాడిని చూడాలని మనకి ఎంత ఆత్రంగా ఉందో, మనల్ని చూడాలని వాడికి అంతకంటే ఆత్రం ఎక్కువగా ఉండి ఉంటుంది. చూడు, వాడు వచ్చిన తర్వాత నీకే తెలుస్తుంది. అవునవును, పిచ్చి సన్నాసి. మాట పట్టింపు గాని మనసు వెన్నముద్ద. దేనికొచ్చా మావయ్య? నీ ఏడుపు ఏంటో కనుక్కుందామని. ఏడుపా? ఎవరు? ఓసోస్ అమ్మ మేనమ్మ గుట్టు పుట్టింటోళ్ళకి కొత్త అని నువ్వు అమెరికన్ డాక్టర్ని లాంచీ దగ్గర సాగనంపునప్పుడే నాకంతా తెలిసిపోయింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అంతే. ఏం తెలిసింది నీకు? తెలుసుగా, నా నోటితో ఎందుకు చెప్పిస్తావు? పాపం చాలా బాధపడిపోతున్నట్టున్నావు. నా బాధ ఒకటి తీరిస్తే ఆ విషయం ఎవరికి చెప్పను. ఏంటిది? నా భార్య కాపురానికి పనికిరాదు. కాగితం రాయించి సంతకం పెట్టిస్తాను, నన్ను పెళ్లి చేసుకో. అవును, వరుస అవుతాను కూడా. పైగా ఆ పవన్ కుమార్ గారి కన్నా నయం. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు మావయ్య, నేను వెళ్తాను. నువ్వు పిచ్చ పిచ్చ వేషాలు వేసావంటే అమెరికన్ డాక్టరు లాంచి గుద్దుల్లో ముసుగులాట. సిగ్గులేదు. కూతుర్లాడు దాని మీద దుర్మార్గం తలపెట్టారు. ఎందుకండి మీ బ్రతుకు? మిమ్మల్ని చంపి నేను చస్తే గానీ పేడ విరగడవదు. నేను దాంపత్యాన్ని పనికిరానా? ఎవడన్నాడండి? ఊరి నిండా ఎంగిలి మంగళాలు పెట్టుకుని ఊరేగడానికి నా మీద నెపవా? చిన్న పిల్లని చేసి జడిపిస్తున్నారు. ఏమిటని మీకు తెలిసి నిజం చెప్పండి, చెప్పండి. నన్ను చంపకే. నా బుద్ధి కట్టి తిని ఏదో పని చేశానంతే. అమ్మ సీత, నన్ను క్షమించు. ఈ విషయం మామయ్యకి తెలిస్తే నాకు నిలువ నీడ కూడా ఉండదు. మరి నీకేదో తెలుసన్నా? నాకేమీ తెలియదు. నువ్వు డాక్టర్తో రహస్యంగా మాట్లాడడం చూసి ఒక రాయి వేశానంతే. నిజంగా అంతేనా? దేవుడి మీద ప్రమాణం. దేవుడి మీద కాదండి, ఇంకెప్పుడు పరాయి ఆడదాని వైపు కన్నెత్తి చూడని మన బంటే మీద ప్రమాణం చేయండి. నిన్ను కూడా కళ్ళు దించుకునే చూస్తా. నన్ను క్షమించు. నువ్వు రామ్మా. ఎట్లా తాడు పెంచుతున్నారా మొలతాడు పెంచుతున్నారా? అరే నారిగా తొందరగా గడ్డి పళ్ళకెత్తరా. రే సుబ్బిగా మన తోటకెళ్ళి నీళ్ళెట్టువో. ఇక్కడ మా గోవిందరా బాగుండాలేరా? అయ్యి బాబోయ్, ఏంటి బాబాయ్ ఇలాగైపోయావు? అలా అయిపోయావు. తమరు రావడం మానేసిన తర్వాత యావరేజ్ గా ఉండే మా కొంప అట్ర ఫ్లాప్ అయిపోయింది బావా. తమరు ఒకసారి వచ్చి చూస్తే. చూడను, ఇంకా జన్మలో అటేపు చూడను. నాకు బుద్ధి వచ్చింది, నువ్వు వెళ్ళిపో. మరి నేను చిన్నపాప చిన్నపాపని ఏదైనా భజన సమాజంలో చేరి భద్రాచలం బొమ్మని చెప్పు. మరి నా సాగుతో నువ్వు టికెట్లు అమ్మడం మానేసి పుణుకులు అమ్ముకో. అయితే ఒక 100 రూపాయలు అయ్యి బాబు పెట్టుబడి కావాలి. నాన్నగారు, నాన్నగారు మిమ్మల్నేనండి. నన్నా? అదేట్రా పిలుపు మారిపోయింది? మీరు మారిపోయారుగా. మిమ్మల్ని ఒరే అని పిలవద్దని అమ్మ చెప్పింది. మా నాయనే. ఆనందమానందమాయనే మా బావగారు పెళ్లి కొడుకాయనే. అమ్మ బావగారు
మీరు ఒక్కరూ పెళ్లి కొడుకు కావడం కాదండి ఓయ్, మానవరాల్ని కూడా పెళ్లి కూతురు చేయాలి. షష్టి పూర్తయిన మర్నాడే ప్రధానం. ఏమంటారు? అలాగే అబ్బాయి రావాలి కదా. వస్తాడండి. ఏమమ్మా సీత, నాతో మాట్లాడేవా? ఏమన్నాడు? ఎప్పుడు వస్తాడు? నేను అదే చూస్తున్నాను తాతయ్య. రావాలి, ఏ క్షణానైనా రావచ్చు. ఇంకా రాలేదేమిటా అని నాకు ఆశ్చర్యంగానే ఉంది. అమెరికా నుంచి టెలిగ్రామ్ వచ్చింది తాతయ్య. అలాగా? అబ్బాయి వస్తున్నట్టు వైరిచ్చుంటాడు. చదువు. విషింగ్ షష్టిపూర్తి ఫంక్షన్ ఏ గ్రాండ్ సక్సెస్. రిగ్రెట్ ఇన్ఎబిలిటీ టు అటెండ్ డ్యూ టు ఫ్లైట్స్ డిస్లొకేషన్. అవర్ హార్ట్లీ ఫెలిసిటేషన్స్ టు డియర్ ఫాదర్ అండ్ మదర్. కమింగ్ సూన్, వాసు అండ్ సుమతి. వస్తున్నాడన్నావు, అబద్ధమా? అబద్ధం కాదు తాతయ్య. యుద్ధం, గల్ఫ్ లో గొడవలు, విమానాలు తిరగడం లేదు, అందుకే రాలేకపోతున్నట్టు టెలిగ్రామ్ ఇచ్చుంటారు. లేకపోతే మీ షష్టి పూర్తికి రాకుండా ఉంటారా తాతయ్య? నాకు షష్టి పూర్తి వద్దు, ఏమీ వద్దు. చక్రవర్తి, ఏర్పాట్లన్నీ ఆపే. నా షష్టి పూర్తికి వాడెందుకు వస్తాడు? నేను చచ్చినా రాడు. తాతయ్య, తాతయ్య, నన్నెవరో విసిగించొద్దు. షష్టి పూర్తి చేసుకోవా తాతయ్య? అసలు నాకు మొదల నుంచి ఇష్టం లేదు. మీరందరూ కలిసి వాడు వస్తున్నాడని నన్ను మభ్యపెట్టి వెళ్ళు. నాకేం వద్దు. తాతయ్య, మా నాన్న రావడం పోవడం నాన్న చేతుల్లో ఉందా? ఎందుకు లేదు? నా బతుకులో వచ్చే ఒకే ఒక పండక్కి రావడం కన్నా రాజకార్యాలు ఎక్కువయ్యా మీ నాన్నకి. విమానాలు లేవన్నది సాకు. నిజంగా వాడికి రావాలని లేదు. ఎందుకుండు తాతయ్య? రావాలనే బయలుదేరారు. కార్డ్ అంతగానే ఎగిరి గంతేశారు. అమెరికా అంతా పరుగులు పెట్టి ఇండియా వెళ్ళిపోతున్నామని చాటింపు వేసొచ్చారు. సామాన్లు సర్దుకున్నారు. అంత కథ? ఆడు బయలుదేరడం నీ కళ్ళతో నువ్వు చూసొచ్చినట్టు చెబుతున్నావు. చూసొచ్చే చెప్తున్నాను తాతయ్య. అదే మా నాన్న ఏం చేస్తుంటారో నేను ఆలోచించి చూశాను, చెప్పాను. మా నాన్న సంగతి నాకు తెలియదా తాతయ్య? అయితే ఆఖరి నిమిషంలో విమానాలు క్యాన్సిల్ అయ్యాయి అంటావు. ఒక విమానం కొనుక్కురమ్మను, ఆ డబ్బులు నేను కడతాను. విమానం మా నాన్న కూడా కొనగలరు తాతయ్య, కానీ నడిపించేవాడిని కొనడం మన తరవా. సరే, ప్రాప్తం నేను సరిపెట్టుకుంటానులే, నువ్వు వెళ్ళు. అలా కాదు తాతయ్య, మీ షష్టిపూర్తి జరగకపోవడానికి మా నాన్న కారణమైతే నేను మా నాన్న కూడా షష్టిపూర్తి జరపను. అదేమిటి? అంతే. అమెరికాకి ఇండియా ఎంత దూరమో ఇండియాకి అమెరికా అంతే దూరం. మా నాన్నకు షష్టిపూర్తి ప్రాప్తం లేదు. అసలు నీ ఉద్దేశం ఏమిటే? మీ నాన్న రాకపోతే నేను షష్టిపూర్తి జరుపుకోలేనా? అదేగా నువ్వు అంటున్నావు. అదేం కాదు, జరుపుకొని తీరుతాను. ఆడు రాకపోతే ఆడికంటే ముందు పుట్టిన పెద్ద అత్త లేదా? తర్వాత పుట్టిన అత్తలు లేరా? ఆ తర్వాత పుట్టిన మీరంతా లేరా? ఆడి మూలంగా నేనెందుకు షష్టిపూర్తి మానుకోవాలి? నా మూలంగా ఆడికెందుకు షష్టిపూర్తి జరగకుండా పోవాలి? ఎవరి బతుకులు ఆడవే. అది ఆ మాట మీద నిలబడిన తాతయ్య. నాన్నకు తెలిసొచ్చేట్టు మీ షష్టిపూర్తి మేం జరిపిస్తాం, సరేనా? మొత్తం మీద గడిచి దానివేనే కానీ నీ ఇష్టం వచ్చినట్టు కానీ.